అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. డయాబెటీస్ ఉండేటప్పుడు ఆహార నియమాలు ఏం పాటించాలి? ఏం తినొచ్చు? ఏం తినకూడదు? అనే విషయంలో చాలామంది తర్జన భర్జన అవుతూ ఉంటారు. సో, రైస్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసి మనం చపాతీలు తీసుకుంటే చాలా వరకు ఫలితం ఉంటుందేమో, షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ కాకుండా ఉంటాయేమోనని భావిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు హోమియోపతిక్ డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సార్ డయాబెటీస్ ఉండేటప్పుడు సాధారణంగా అందరూ చేసేది రైస్‌ని అవాయిడ్ చేసి గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మాలు కావచ్చు, లేకపోతే రోటీ కావచ్చు. సో, ఇవి తీసుకుంటే డెఫినిట్‌గా షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేట్ కాకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని భావిస్తారు. ఎంతవరకు ఇది వాస్తవం అంటారు? ఇప్పుడు హ్మ్. చిన్న పిల్లలు ఉంటారు కదా! ఒక తప్పు చేసిండ్రనుకోండి. మనం ఏం చెప్తాం? అది తప్పు అది చెయ్యకు అంటాం. కొందరు ఒబీడియంట్ ఉంటారు పిల్లలు. ఆ తప్పు చెయ్యరు. కానీ వేరే తప్పైతే చేస్తారు కదా! మళ్ళీ మనం చెప్తాం మరి ఈ తప్పు కూడా ఇది కూడా చెయ్యకు చేస్తారు. అనేసి. అయితే ఏమైపోయిందంటే షుగర్ వ్యాధి ఎట్లయితే పెరిగింది కదా! పేషెంట్లు పెరిగిండ్రు కదా! హ్మ్. ఆళ్ళకు డాక్టర్లు చెప్పడం స్టార్ట్ చేసిండ్రు. "అరే! రైస్ తినకండి. రైస్ తినకండి" అనేసి చెప్పిన. అయితే ఒబీడియంట్ ఉన్నోళ్ళు "అరే! డాక్టర్ చెప్పిండు. రైస్ తినొద్దు. రైస్ తింటే షుగర్ పెరుగుతది. మనం దాని బదులు చపాతీ తిందాం" అనేసి అందరూ చపాతీకి షిఫ్ట్ అయిండ్రు. డాక్టర్లు చెప్పింది ఏంది అంటే రైస్ తినకండి. ఫుల్ స్టాప్ ఉండే. హ్మ్. మనం ఏం చేసినాం రైస్ తినకండి, హ్మ్. చపాతీ తినండి. హ్మ్. అంటే మరి రైస్ తినొద్దంటే దాని ప్లేస్‌ని ఏదో రీప్లేస్ చేయాలి కదా! దాని ప్లేస్‌లో ఏం అవును. తినాలి? కానీ ఏమైపోతదంటే రైస్‌లో ఏముంటది? కార్బోహైడ్రేట్ ఉంటది. హ్మ్. చపాతీలో ఏముంటది? కార్బోహైడ్రేట్ ఉంటది. ఈక్వల్ ఆ! కార్బోహైడ్రేట్స్ ఉంటుందా? ఇప్పుడు కిలో బియ్యం, కిలో గోధుమ పిండి హ్మ్. 2 తీసుకున్నాం అనుకోండి. దీంట్లో గూడా ఒక 300 గ్రామ్ షుగర్ ఉంటే దాంట్లో గూడా 300 గ్రామ్ షుగర్ ఉంటది. ఓకే. దీంట్లో 70% కార్బోహైడ్రేట్ ఉంటే దాంట్లో 70% కార్బోహైడ్రేట్ ఉంటది. ఏందంటే ఫ్లాట్ బ్రెడ్ తింటున్నాం. హ్మ్. రైస్ బదులు ఫ్లాట్ బ్రెడ్. ఫ్లాట్ బ్రెడ్ అంటారు గదా! ఇంగ్లీష్‌లో హ్మ్. చపాతీని. అది అయిపోయింది సమస్య. అందుకే షుగర్ పెరుగుతూనే ఉంటది. మళ్ళీ దాని తర్వాత అయ్యే డ్యామేజ్ అయితేనే ఉంటది. మళ్ళీ ఇంకోటి గూడా ఉంటది. ఇప్పుడు మనకు డైలీ రైస్. సౌత్ ఇండియన్స్‌కి డైలీ రైస్ కంపల్సరీ. రైస్ బదులు ఏమైనా వేరేది వండిండ్రంటే ఏమైపోతది? అది స్పెషల్ అయిపోతది. యెస్. ఫస్ట్ డే చపాతీ వండుకుంటారు. అరే! స్పెషల్ ఉంది ఇవాళ ఇంట్లో. కూరగాయతోటి 1, 2, 3, 4 గూడా ఎళ్ళిపోతాయి. హ్మ్. ఆ! మన కెపాసిటీ 4 మన కెపాసిటీ 4 రేపటి నుంచి డైలీ రైస్ బంద్. తిన్నప్పుడు 4 చపాతీలు తినాలి. యాక్చువల్‌గా 2 సరిపోతాయి. హ్మ్. స్పెషల్ గదా! హ్మ్. ఫస్ట్ 2, 3 డేస్. 4 తింటాం. అదే అలవాటయిపోతది. హ్మ్. పోయేది క్యాలరీ ఇంకా ఎక్కువ పోతనే ఉంటాయి. హ్మ్. కదా! అవునా గదా! ఆఫ్ కోర్స్. అయితే ఏమైతది ఇట్లా అయ్యే డ్యామేజ్ అట్లనే కంటిన్యూ అయితేనే ఉంటది. మనం కార్బోహైడ్రేట్ ఇంకా మానేయలేం. హ్మ్. కానీ దీని బదులు మీరు ఏం చేయండంటే ట్రెడిషనల్ ఓల్డ్ హ్మ్. గ్రెయిన్స్‌కి షిఫ్ట్ అయిపోవాలి మనం. ఏముంటాయి ఓల్డ్ గ్రెయిన్స్? జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇవి ఉంటాయి గదా! వీటితోటి మీరు టిఫిన్‌లన్నా చేసుకోండి. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది. మనం పూర్తిగా రైస్ మానేసేయండని ఏ మనిషికి చెప్పం. హ్మ్. చాలా మంది షుగర్ పూర్తిగా రివర్స్ చేసుకోవడానికొస్తారు. మనం ఏం చెప్తాం? ఒక్క పూట ఖచ్చితంగా రైస్ తినండి. ఓకే. అంటే అది అది వైట్ రైసే తీసుకోవాలా? లేకపోతే దాని ప్లేస్‌లో బ్రౌన్, రెడ్ అండ్ ఇప్పుడు బ్లాక్ అట్లా వస్తున్నాయి కదా! ఏం వైట్ రైస్ తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. యెల్లో రైస్ తీసుకోవచ్చు. యెల్లో రైస్ అంటే ఏంది? పులిహోర. యెల్లో రైస్ ఓకే. తీసుకోవచ్చు. మళ్ళా గ్రీన్ రైస్ తీసుకోవచ్చు. గ్రీన్ రైస్ అంటే ఏంది? పుదీనా రైస్. పుదీనాతో అంటే ఏంది అంటే మీకు నచ్చిన రైస్ మీరు తినండి. దానికోసం కినోవా, దానికోసం బ్రౌన్, దానికోసం రెడ్, దానికోసం బ్లాక్ చేసే అవసరం లేదు. ఎందుకు హ్మ్. లేదు అది గూడా చెప్తాను నేను. పూర్తిగా రైస్ బంద్ చేసినాం అనుకోండి. పూర్తిగా రైస్ బంద్ చేస్తే వారంలో మీకు నీరసం, ఒక రకం మూడ్ స్వింగ్స్ అవన్నీ స్టార్ట్ అయితాయి. ఎందుకంటే ఇది మీ స్టేపుల్ ఫుడ్. ఇది మీ స్టేపుల్ ఫుడ్. వంశపారంపరంగా మీరు తింటున్నారు. యెస్. హ్మ్. హ్మ్. మొత్తం మానేయమంటే మీ బాడీ ఎట్లా ఒప్పుకుంటది? అప్పుడు రివోల్ట్ చేస్తది. 3 పూటలు మళ్ళా నెల రైస్ తింటారు మీరు. హ్మ్. అయితే హ్మ్. బాడీకి ఏం గావాలి? అది ఇస్తూ, హెల్త్ కోసం ఏముండాలి? అది తింటూ మీరు మంచిగా ఉండొచ్చు. నైట్ ఒక్కసారిగా టైమ్ ఏవి అన్నీ మార్చేయొద్దంటారు. మధ్యాహ్నం ఒక పూట రైస్ తినండి. ఎంత తినాలనిపిస్తే సగం తినండి. అన్నీ క్వాంటిటీ తగ్గించుకోమంటున్నారు. క్వాంటిటీ తగ్గించుకోండి. హ్మ్. మధ్యాహ్నం మాత్రం రైస్ తినండి. హ్మ్. దాంతో పాటు హోమియోపతి మందులు వాడండి. షుగర్‌కి నివారణ చూసుకోండి. ఇదే ఉంటది. అట్లా. ఓకే.
సో మందులు వాడుతూ ఆహార నియమాల్లోనే కొన్ని మీరు చెప్పినట్టు ఈ మార్పులు చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం అవును. పెద్దగా హడావిడి చేయాల్సిన నెసెసిటీ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో డయాబెటిస్ ఉండేవాళ్ళు కంగారు పడకుండా, సో కంప్లీట్‌గా ఫుడ్ రైస్ అనేది మానేయకుండా, సో దాని ప్లేస్‌లోని రీప్లేస్‌గా మనకి గోధుమలతో తయారు చేసినటువంటి రోటీ అనేది తినకుండా, సో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, డూ అండ్ డోంట్ అన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.